దాని గురించి కూడా 2 విషయాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు రామచంద్ర మహాప్రభు సమయంలో మనకి రామాయణం ఏం చెప్తుంది? నెలకు 4 వర్షాలు కురిసాయి. ఆ వర్షాలు ఎట్లాగంటే మనకి వర్షం పడగానే ఆ విత్తనం వేయగానే వర్షం మొలకొచ్చేది. ఆ మొలక కొంచెం పైకి వచ్చినాక ఇంకో వర్షం పడేది. దాన్ని ఉన్నతమ కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇంకోసారి నెలకు 4 వర్షాలు కురుస్తూ ఉండేది. వేసవకాలం కూడా 4 వర్షాలు కురిసేవి. వేసవకాలం కూడా అతి వేడి వల్ల కూడా మనకి చాలా ప్రకృతిలో ఎన్నో జీవరాశ భూమిలో పైన ఉన్న భూమిలో అదే వాటర్ అంతా కూడా భూమిలో ఇనికిపోయి ఆహారంలో ఉత్పత్తి సరిగ్గా జరగక ఈ విధమైన ప్రకృతి వైపరీత్యాలు వచ్చి వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. అందువల్ల అట్లా కాకుండా సమయానికి వర్షం కురవాలి, ప్రకృతి సమయంగా పనిచేయాలి, అవన్నీ పనిచేయాలి. అవన్నీ ఉండాలంటే ఏం చేయాలి? భగవంతుడు ఎప్పుడు ఏం చేయాలని చెప్తే అది పాటిస్తే సక్రమంగా జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఇప్పుడు భగవంతుడు మనకి శాస్త్రాలు ఏం చెప్పారు? కలియుగంలో భగవన్ నామం చేయాలి. హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం నాస్తైవ కలియుగే గతిరన్యద గతిరన్యద గతిరన్యద. కలియుగంలో హరినామమే భగవంతుడు అవతారం. హరినామం రోజు చేస్తుంటే మనకి భగవద్గీత చదవటం వచ్చేస్తుంది, భాగవతం చదవటం వస్తుంది. హరినామం చేయటం వల్ల కలియుగంలో అదే పరిస్థితి మనం అంతకితం అనుకున్నాం. అర్జునుడికి ఉపదేశం చేయకముందు భగవంతుడు ఏమన్నాడు? నాస్తికులు రాక్షసుల వల్ల ఇది అంతరించింది అని చెప్పారు భగవంతుడు. అట్లాగే కలి ప్రభావం వల్ల కూడా ఈ మనకి శాస్త్రం కూడా అంత తగ్గిపోయింది. ఎవరు భగవద్గీత ఎవరు ఇంట్లో చదవటంలా, రామాయణం చదవటం లేదు, భాగవతం చదవటం లేదు, మన శాస్త్రాలు మన గ్రంథాలు మన పురాణాలు ఎవరు కూడా ఇళ్లలో చదవటం లేదు. ఊరినే చిన్న చిన్న అష్టకాలు, చిన్న చిన్న శ్లోకాలు, లేకపోతే భగవద్గీతలో పఠనం చేస్తున్నారు. శ్లోకాలు పఠనం చేసిన భగవద్గీతలో సారము, భగవంతుడు చెప్పిన విషయము, భావము అర్థం చేసుకోవటం. అట్లా శ్లోకాలు పఠనం చేసిన పండితుడిగా ఉన్నా కానీ ఏం ప్రయోజనం లేదు. ఇప్పుడు ఓటలు దంచితే ఏమొస్తుంది? వడ్లు రావు, గింజలు రావు. అట్లాగే ఆ శ్లోకాలు పఠనం చేస్తే ప్రయోజనం ఉండదు. శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడు అది చదవాలి. అది ఎవరో చదవటంలా. భగవద్గీతలో ఎవరు చదవటం లేదు, భాగవతం ఎవరు చదవటం లేదు, రామాయణం ఎవరు చదవట్లేదు. చదవకపోవటం వల్ల పవిత్రత లక్షణాలు, జీవన విధానము, మనిషిలో కూడా పవిత్రత లక్షణాలు కానీ, లేకపోతే మన పురాతనమైన ఆచార్య పద్ధత స్త్రీ లక్షణం కానీ, పురుష లక్షణం కానీ ఎవరి దగ్గర సక్రమంగా లేదు. పాశ్చాత్య నాగరికత విధానాల్లో ఉంటున్నారు. ఎందుకంటే మనం భక్తి యొక్క సేవలో ఉండకపోతే, శాస్త్రాలు చదవకపోతే, భాగవతంలో భగవంతుడి గురించి తెలుసుకోలేకపోతే ఈ సుఖత కాలు వచ్చినప్పుడు రకరకాల భావాలు పట్టుకుంటారు, వాళ్ళ వలలో చిక్కుపోతూ ఉంటారు. రకరకాల మత వస్తువులు పట్టుకుంటూ ఉంటారు, వాళ్ళలో చిక్కుపోతారు. అందువల్ల మన శాస్త్రాలు మన పురాణాలు చదవాలి, మళ్ళీ దానికి సంబంధించిన జ్ఞానం నేర్చుకోవాలి. మన ఆధారాలు, మన పండగలు, మన ఉత్సవాలు, మన సనాతనమైనవన్నీ కూడా ప్రతి ఒక్కదానికి కూడా ఒక మన పండగల ప్రతి ఒక్కదానికి ఒక శాస్త్రబద్ధమైన నిర్వచనం ఉంటుంది. ఉదాహరణకి మనకి ఇప్పుడు గ్రహణం ఎప్పుడు వచ్చిందో మన శాస్త్రాల్లో రాసి ఉంటుంది. మిగతా గ్రంథాలు ఎవరో దగ్గర లేవు. గ్రహణం ఎప్పుడు పట్టింది ఎవరో తెలియదు, వాళ్ళకి తెలియదు. శాస్త్రాలు చదవరు వాళ్ళకి. ఇది పురాతనమైన కోట్ల సంవత్సరాలు పైన ఏ గ్రంథాల్లో నేను భగవంతుడు అని చెప్పరా. కృష్ణుడు ఒక్కడే నేనే భగవంతుడిని, దేవదేవుని, పురుషోత్తముని, నాకన్నా గొప్పవాడు, గొప్ప వస్తువులే లోకాలన్నీ నా ఆజ్ఞలో పనిచేస్తున్నాయి. నన్ను తెలుసుకున్న వాళ్ళందరూ కూడా అనంత కోటి లోకాల నుంచి కూడా సుఖపడుతూ ఉన్నారు, ఆనందంగా ఉండాలని భగవంతుడు భగవద్గీతలో చెప్పారన్నమాట. అందుకని అనంత కోటి వైష్ణవులు అంటారు. ఈ శాస్త్రం కొత్తగా పుట్టింది కాదు, కొత్తగా వచ్చింది కాదు, మనకి ఎన్నో కోట్ల సంవత్సరాల బట్టి వస్తుందన్నమాట. అట్లాగే ఈ గ్రహణం గురించి తెలియజేసుకుంటాం మనం. ఎప్పుడు వర్షం కురిచిందో చెప్పగలం మనం, మన పంచాంగాల్లో ఉంటాయి. మనకి ఎప్పుడు ప్రకృతిలో వైపరీత్యాలు వస్తాయో, వర్షాలు వస్తాయో, కాలం ఎట్లా నడుస్తుందో, ఈ పేరు ఉన్న వ్యక్తులకి ఈ సమయంలో సుఖం ఎట్లా వస్తుంది, ఈ సమయంలో దుఃఖం ఎట్లా వస్తుంది, ఇదంతా కూడా మన వైదిక శాస్త్రాల్లో మన పంచాంగాల్లో ఉంటాయి. మనం చెప్తాం, వాళ్ళకి తెలియదు. అయితే మనం కూడా ఈ పంచాంగాలు అందరూ చదవలేరు, చదివినా దానిలో అందరూ పాటించలేరు. ఈ అందరూ ఆ పంచాంగాలు చెప్తుంటే పంచాంగం చెప్పి ఒక ఆయన ఉంటాడు, ఎవరో ఒకళ్ళో ఇద్దరు తెలుసుకుని దానిలో పంచాంగానికి సంబంధించి తెలుసుకుని మనం కూడా పాటించి
మనం అనుసరించాలని ఒకళ్ళు ఇద్దరు 10 మంది వస్తారు. మన శాస్త్రం ప్రకారం మన సాంప్రదాయబద్ధంగా మన దేవాలయాలు కానీ మన యజమానులు కానీ అన్ని చేస్తూ ఉంటారు. అయితే గ్రహించే వ్యక్తులు లేరు. గ్రహించడం కానీ దాన్ని వినటం కానీ దాని యొక్క లాభం పొందటం కానీ ఎవరూ లేరు. ఎందుకంటే అది కలియుగ ప్రభావం వల్ల నాస్తికులు, తర్వాత హేతువాదులు స్వల్పంగా ఊరినే ఇట్లా 2 రోజుల్లో నీకు ఒక మంత్రం చెప్పి 1 కోటి రూపాయలు రావాలంటే అలాంటి వ్యక్తి దగ్గరికి తిరుగుతారు. నీళ్లు జిమ్మి దానిలోంచి గాలిలోంచి బూడిద తీసుకొస్తే నిజమైన నమ్ముతూ ఉంటారు. ఇది పూర్వకాలంలో కూడా బూడిద జిమ్ముతాం, గాలిలో నుంచి బూడిద తీస్తాం, కప్పలు తీస్తాం, బుడబక్కలు కూడా తీసేవాడు. వీళ్ళే కాదు, వాళ్ళకన్నా గొప్ప వ్యక్తులు కాదు. అది ఇంపార్టెంట్ కాదు. మనం ఏం చేయాలంటే శాస్త్రం చదవాలి. నిత్యం భాగవత సేవయ. భాగవతం 18,000 శ్లోకాలు ఉన్నాయి, రామాయణం 32,000 శ్లోకాలు ఉన్నాయి, భగవద్గీత 700 శ్లోకాలు 7 కోట్లతో సమానం. ఈ శాస్త్రాలు చదివి రోజు జీవిస్తే ఈ గ్రహాల ప్రభావం ఉండదు, పంచాంగాల ప్రభావం కూడా లేదు. పంచాంగాలకి ఎందుకు ప్రభావం ఉంటుంది? చేయనోళ్ళకే వస్తుంది, ఆచరించిన వాళ్ళకే ఆచరిస్తూ ఉంటారు. ఎప్పుడు ఆ సమయంలోనే పాటిస్తూ ఉంటారు. దేవుడు కూడా ఎప్పుడన్నా ఒకసారి చూస్తూ ఉంటాడు. రోజు చేసామనుకో గ్రహాలు లేవు, నక్షత్రాలు లేవు, పంచాంగాలు లేవు. నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే. భగవంతుడు ఇంకేమన్నాడు? అనన్య చింతయంతో మాం యోజనా పర్యుపాస్తే తేషాం నిత్యయుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మీకు రోజు నా సేవ చేస్తూ ఉండండి, మీ రోజు యోగక్షేమాలు చూస్తాను, నా భక్తుల యోగక్షేమం అనువనువు రక్షిస్తాను. భక్తుల్లో పూర్వకాలంలో గజేంద్రుడు ఏమన్నాడంటే ముసలి బారిన పడ్డాడు. మనకన్నీ కూడా పూర్వజన్మ పాపాల వల్ల ఇప్పుడు రియాక్షన్ అవుతూ ఉంటాయి. రోగాలు కానీ, జబ్బులు కానీ, బాధలు కానీ అప్పుల్లో ఉన్నాయి, ధనవంతులు ఉన్నాయి, ధనం కానీ అన్ని రకాలు కూడా పూర్వజన్మ పాప ఫలితాల వల్ల సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి. వీటిని మనం అన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఎప్పుడు క్లియర్ చేసుకోవచ్చు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహం తం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా సుజ. అంతకితం చాలా మనకు వచ్చేయన్నీ కూడా మనం ఈ భగవంతునికి శరణాగతి అయితే అవన్నీ కూడా పాపం పటాపంచలు చేస్తారు. అప్పుడు గజేంద్రుడు పూర్వజన్మలో అపరాధం చేయడం వల్ల ఒక ఏనుగు రూపం దాల్చాడు. ఏనుగు రూపం దాల్చిన చాలా శక్తివంతంగా ఉన్నాడు. శక్తివంతంగా ఉన్నాడు. గజేంద్రుడి దగ్గర ఇక్కడ ఆడ ఏనుగులు చాలా ఉన్నాయి. రారాజులాగా తిరుగుతున్నాడు. మొత్తము రారాజులాగా తిరుగుతూ అరణ్యం అంతా కూడా సంచరిస్తూ బాగా గొప్పగా తిరుగుతూ ఉన్నాడు. అయితే అంత గొప్ప శక్తివంతమైన గజేంద్రుడు నీటిలో దిగుతాడు. నీటిలో దిగగానే ఏనుగులన్నీ కలిసి తానం చేసుకుంటాయి. ఆ ఆటిల్లో ఒక ముసలి వచ్చి గజేంద్రుడిని పట్టింది. ఆ రాజుని గజరాజుని పట్టుకుంది. గజరాజుని పట్టుకోగానే గుంజుతూ ఉంది. అప్పుడు ఈ గజేంద్రుడు ఏమన్నాడంటే, ఓ సేవకులారా, శనకులారా, మీరందరూ వచ్చి కుమారులారా, ఈ ముసలి నా కాలు గట్టిగా పట్టుకుంది, లాగటుంది గట్టిగా, దాన్ని నేను ఒక్కడే లాగలేకపోతాను, మీరు వచ్చి దాన్ని తొక్కండి అని చెప్పాడు అనమాట. చెప్పగానే అక్కడున్న మిగతా ఏనుగులు పిల్లలు అవన్నీ ఏమనుకున్నాయంటే, మీరు నిన్నుతో వాటిని తొక్కుతాకు వస్తే నిన్ను వదిలి మమ్మల్ని పట్టుకుంటే మేము సావాలి, నీ సావు నువ్వే సావని వెళ్ళిపోయాడు. అంటే ఈ లోకంలో ఎవరికెవరో రక్షణ లేదు, ఒక్కడే ఉండేది భగవంతుడు. ఏకో నారాయణుడు ఈశ్వర పరమా కృష్ణ సచిదానంద విగ్రహ అనాది రాజి గోవింద సర్వకారణ కారణం సిద్ధామణి ప్రకర సద్మతు కల్ప వృక్ష లక్షలావృతేషు సురభాభి పాలయంతం లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. ఆ గోవిందుడే అందరికీ కారణము, అందరి సుఖ దుఃఖాలు వచ్చే కారణం, రక్షించేవాడు కూడా ఆయనే. అప్పుడు గజేంద్రుడు ఏమనుకున్నాడంటే, పూర్వకాలంలో అతను బలవంతం అయిపోయింది. అంతకితం పూర్వం భక్తులు కాబట్టి అప్పుడు ఏమైందంటే ఒక కమల పద్మాన్ని తీసి పైకి విసిరాడు. ఓ ఈ భయంకరమైన బాధ పెట్టి ఆయన ఎవరు, ఆయన నన్ను రక్షించుగా కానీ పద్మం పైకేశాడు. పద్మం పైకేయగానే ఎవరూ రాలేక ఆ బాధను పెట్టేవాడు ఎవడు? ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ నాదిరాది గోవింద సర్వకారణ కారణం, అన్ని కారణాలకు కారణం భగవంతుడి శ్రీకృష్ణుడు. అప్పుడు అందరూ ఎవరు రాలేదు, ఆయన ఒక్కడే వచ్చాడు.
ఎవరు రాలా. ఇక భార్య చెప్పలేదు, చెంకు పట్టుకోలేదు, చక్రం పట్టుకోలేదు, ఎవరికి చెప్పలేదు. ఆయన వచ్చేసాడు. భక్తులంటే అంత ప్రేమ, భగవంతుడికి అంత ప్రేమ. ఒకసారి భగవంతుడు మనం భక్తి చేయాలి కానీ భగవంతుడు చాలా దయామయుడు. మనం భక్తి చేయక మనము భక్తి చేయకపోవటం వల్ల మన దుఃఖానికి మనమే కారణం. భక్తి చేస్తే భగవంతుడు ఎప్పుడు కూడా ఎక్కడా కూడా భక్తులకు అన్యాయం చేయాలి. మొన్న ఈ మధ్య కాలంలో రామదాస్కి గోల్కొండలో, మన హైదరాబాద్ గోల్కొండలో బంధించినప్పుడు రామదాస్ని భగవంతుడు రామచంద్రుడి గురించి కీర్తన చేశాడు. ఎప్పుడైతే భక్తుడికి బాగా బాధ కలిగిందో భగవంతుడు అప్పుడు వచ్చేస్తాడు. వచ్చి ఏమన్నారు, రామ లక్ష్మణులు ఇద్దరు వచ్చారు. వచ్చి మేము నవాబుకి చెప్తారు, మేము రామదాస్కి శిష్యులము. భగవంతుడు కూడా శిష్యులు అయిపోతారు భక్తులు. రామదాసు దాసులు మేము. అందువల్ల రామదాసు గారికి ఇదిగో ఈ బంగారు నాణ్యాలు తీసుకుని ఇడిపించండి. ఆ బంగారు నాణ్యాలు ఇప్పటికి కూడా ఉన్నాయి మనకి. రేపు రామాయణంలో రామచంద్రుడి యొక్క కళ్యాణం రోజున భద్రాచలంలో ఆ రామ మాడలు పెడతారు. ఆ కళ్యాణం రోజున మనకి చూపిస్తారు. ఆయన ఇప్పటికి కూడా ఆ కళ్యాణం రోజున చూపించే మాడలు, దండలు అవన్నీ స్వయంగా రామచంద్రుడు ఇచ్చిన నాణ్యాలు అవి. ఆ గోల్కొండ నవాబు బంధించిన శరసాలు ఇప్పుడు కూడా గోల్కొండలో ఉంది. నేను 20-30 సంవత్సరాల క్రితం చూశాను. ఇప్పుడు కూడా కృష్ణుడు మనం రక్షిస్తానే ఉంటాడు. ఇప్పుడు భక్తులు ఉన్నారు. ఇస్కాన్కి ఉంది. ఇస్కాన్లో ప్రభుపాదుల వారు ప్రపంచం అంతా గోశాలను నిర్మించాడు. గురుకుల పాఠశాల కట్టించాడు. తర్వాత వ్యవసాయ క్షేత్రాలు కట్టించాడు. 80 సంవత్సరాలు ఆయన వయసు. 80 సంవత్సరాల మనిషి ఎవడన్నా అన్ని తయారు చేయగలరా? ఎవరో చేయలేరు. భగవంతుడు నిరంతరం భక్తులు ఏంది ఉన్నాడు, భగవంతుడే చేయిస్తాడు. మా గురు మహారాజు కూడా కీర్తనానంద స్వామి భక్తిపాలు. ఆయన అమెరికాలో 1000 ఎకరాల్లో న్యూగోల్డ్ బృందావనం నిర్మించాడు. మన భారత భూమిలో ఉన్న బృందావనాన్ని అమెరికాలో కొండల మీద చదువు చేసి, అవి వ్యవసాయ క్షేత్రాలు చేసి, గురుకుల పాఠశాలలు చేసి, తర్వాత వాటికి వ్యవసాయ క్షేత్రాలు, గురుకుల పాఠశాలలు, గోశాలలు, ఉద్యానవనాలు, సుందరమైన మందిరాలు, బంగారు టెంపుల్తో నిర్మించాడు. అప్పుడు ఎంత డబ్బు కావాలి, ఎంతమంది కావాలి, ఎన్ని చేయాలి, అంత నీవు బృందావనం కట్టించాలంటే ఎంత కష్టం అవుతుంది. అట్లాగే మాయాపూర్లో ఉంది. మాయాపూర్ కలకత్తా దగ్గర ఉంది. అది ఏకచక్రాపురం అండి. పాండవులు ఆయుధాలు దాచిన ప్రదేశం అది. అక్కడ కూడా ప్రభుపాదుల వారి శిష్యుడు 10,000 మంది విదేశీయులతో వ్యవసాయం నడుపుతూ వర్ణాశ్ర ధర్మం పాటిస్తూ మన భారత నాగరికత ప్రకారం కాటన్ వస్త్రాలు ధరించటం, నూలు వస్త్రాలు ధరించి, ఆడవాళ్ళకి గోపికల్లాగా సంపూర్ణ వస్త్రాలు ధరించి, తిలకం దిద్దుకుని, చక్కగా కాటికి ధరించి, చెవులు ఒలాకులు ధరించి, చేతులు గాజులు పెట్టుకుని సుందరంగా భగవన్నామం చేస్తూ, మెడలో తులసిమాల ధరించి ఎంతో సౌందర్యమైన గోలాక బృందావన వాసుల్లా గోపికల్లాగా సేవ చేసుకున్నారు అక్కడ భగవంతుడికి. మగవాళ్ళైనా పంచులు కట్టుకుని, నామం పెట్టుకుని, తిలక దిద్దుకుని, పాశ్చాత్యులు, బట్టలు లేని వాళ్ళు, నాగరికత లేని వాళ్ళు, ఈ సాంప్రదాయం తెలియని వాళ్ళు మన దాన్ని ఆశ్రయించారు, సారాన్ని పొందారు, తెలుసుకున్నారు, శక్తివంతంగా తయారు, లోకానికి వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. మన ధర్మాలు మనకి వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. మనమేమో మన పుస్తకాలు చదవట్లేదు, మన శాస్త్రాలు చదవట్లేదు, మన సనాతనమైన గ్రంథాలు, శాస్త్రాలు, భగవన్నామాన్ని ఎవరో చేయట్లేదు. దేవాలయాలు ఇంట్లో చేయట్లా, దేవాలయాల్లో చేయట్లా, భాగవతం చదవట్లా, రామాయణం చదవట్లా, ఎవరు కూడా మన శాస్త్రాలను ఆచరించట్లేదు. కాబట్టి మన విదేశీ నాగరికత లాగా రకరకాల టీవీలో కూడా నాగరికత లేకుండా సరైన ముఖానికి బొట్టులు లేవు, తర్వాతనేమో కాటుకులు లేవు, చేతులకి గాజులు లేవు, అంతా బోసిగా విదేశీయులు ధరిస్తున్నారు. వాళ్ళందరి శరీర భర్తలు లేని వ్యక్తుల్లా తిరుగుతున్నారు. అదే ఫ్యాషన్ ఇది కూడా కొత్త మోడల్ అని, ఇది ఒక మోడల్ అని మన వాళ్ళు కూడా అన్ని తీసేసి తిరుగుతున్నారు. పిల్లలకి అసలు తిరుగుతున్నారు. ఇవాళ యువకులందరూ కూడా ఆ విధంగా తిరుగుతూ ఉన్నారు. కారణం ఏంటంటే మన గ్రంథాలు, మన శాస్త్రాలు, మన ధర్మాలు పాటించడంలా, తెలుసుకోవట్లా. మన శాస్త్రాలు చదవాలి, భగవద్గీత చదవాలి, రామాయణం చదవాలి, భాగవతం చదవాలి. అవి చదివి మనం ఉన్నతంగా జీవించాలి. చిన్న చిన్న అష్టకాలు చదివి ఒకరోజు బాగా లక్షల మంది వచ్చి గ్రూప్ కూడి ఆ మంత్రం చదివి వెళ్ళిపోతే చాలదు. అది శక్తి చాలదు. రోజు తెలుసుకోవాలి భగవంతుడిని, రోజు భక్తి చేస్తూ ఉండాలి. ఆ భక్తి ఎవరు, ఏది, ఏం చేయాలి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కలిదోష మంత్రం హరినామం చేయాలి. ఆ హరినామం చేస్తే శ్రీకృష్ణుడు అన్ని రకాల దోషాలు పోగొట్టి
అన్ని రకాల నిధులు, సంపదలు, శక్తి, బుద్ధి, జ్ఞానము సర్వం ఇస్తాడు. అప్పుడు ఇక్కడే మనం పవిత్రులు అవుతాం, దేవత లక్షణాలు వస్తాయి. ఈ జన్మలోనే మనం శ్రీకృష్ణుని చేరుకోగలుగుతాం, శాంతంగా ఉంటాం. భక్తులు ఒక్కలే శాంతంగా ఉంటారు. ప్రహ్లాదుడు ఎప్పుడు నవ్వుతానే ఉన్నాడు. పాండవులు ఎప్పుడు కూడా ఆనందంగానే ఉన్నారు. పాండవులు ఎప్పుడు ఎంత వీళ్ళు బృందావన వాసులు, బృందావనంలో భయంకరమైన రాక్షసులు వచ్చారు. కంసుడు పంపించాడు, రాక్షసులు భయంకరంగా ఉన్నారు. ముల్లోకాలను దాయించే రాక్షసులు అక్కడికి వచ్చారు. అయినా శ్రీకృష్ణుడు అన్నాడు మాకు హరే కృష్ణ హరే కృష్ణ అన్నారు. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, ఏ రాక్షసుని వచ్చినా అక్కడ వెళ్ళిపోతాడు, అక్కడి నుంచి అదే పంపించేస్తాడు. అది అందువల్ల మనం ఏం చేయాలంటే మనం కూడా రక్షణ కవచం ఏర్పాటు చేసుకోవాలి. రక్షణ కవచం అంటే భాగవతం, రక్షణ కవచం అంటే భగవద్గీత, రామాయణం 5 రోజులు చదవాలి మన జీవితంలో. ఆ జపం చేస్తూ ఉండాలి, భగవన్నామం చేస్తూ ఉండాలి, మన ఆచారాలు మన సాంప్రదాయాలు పాటిస్తూ ఉండాలి. ఇప్పుడు మనకి ఈ షడ్రుచుల్లో ఒక విశిష్టత ఉంది. ఈరోజు 6 రుచులు ఎందుకు తింటారు? 6 రకాల రుచుల ఆహారం మనకి నోట్లోకి వెళ్తేనే ఈ శరీరం పటుత్వం ఉంటుంది. కానీ మనము 6 రకాల రుచులు ఎవరో తింటున్నా. ఎందుకంటే పొద్దున్నే బెడ్ కాఫీ తాగగానే షుగర్ వచ్చింది, షుగర్ సంబంధించింది ఒక వస్తువు కూడా తింటున్నా. ఆ షుగర్ అమ్మటే శక్తి తగ్గిపోయింది, ఆహారం తినడం వల్ల బీపీ రేగింది. ఆ బీపీ తగ్గడం వల్ల కారం మానేసి రకరకాల అదొక హింస. ఎక్కువ కారమో, ఎక్కువ పులుపో, ఎక్కువ తీపో తినడం వల్ల మిగతాకి సంబంధించిన ఆహారం ఇది తినకూడదు, అది తినకూడదు, మిగతా ఆహారం బంద్ చేస్తున్నారు. ఆ బంద్ చేయడం వల్ల మన శరీరం అంతా అయోమయం, అంతా గందరగోళంలో చిక్కుపోతున్నాం. మనం షడ్రుచులతో సంబంధించిన ఆహారం సమానంగా రుచులుగా మన వారానికో 10 రోజులకో కాకరకాయ తింటూ ఉండాలి. అట్లాగే పులిపేసుకోవాలంటే చింతపండు వేయకూడదు. చింతపండు వేయకుండా ఏం వేసుకోవాలి? ఈ మామిడికాయ, తర్వాత ఉసిరికాయ, తర్వాత నిమ్మకాయ, అలాంటి ఆహారాలు వాడుకోవచ్చు. అది ప్రకృతి సిద్ధమైన, పులుపు కూడా ప్రకృతి సిద్ధమైన ఆహారమైన, అది జఠరాగ్ని పోగొడుతుంది. ఉల్లిపాయలపై తమోగుణం, ఆ ఆహారం తీసుకోకూడదు మనం. దానివల్ల కామ క్రోధాలు లోపాలు వస్తాయి, చాలా ప్రమాదం చిక్కున్నది, భక్తిలో జీవించలేదు. అందువల్ల అది కూడా శాస్త్రాలు నిషేధించబడింది. ఈ షడ్రుచులైన ఆహారాలు తీసుకోవాలి. ఈ షడోపేష్టమైన భగవంతుడి యొక్క కథలు చదువుతూ ఉండాలి. మన జీవనం గడుపుతూ ఉండాలి. ప్రతిదానికి కూడా మన శాస్త్రాలకి, మన పండగలకి ఆధారాలు, సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి. అవి చదువుతూ ఉండాలి, జీవిస్తూ ఉండాలి. ఇవాళ మామూలుగా అయితే గ్రహ సంబంధించినవి, తర్వాత వాస్తు సంబంధించింది అన్నీ కూడా ఉంటాయి పంచాంగంలో. మనము దీని ప్రకారం రోజు భక్తి చేస్తే వాస్తులు, గ్రహాలు, భక్తులకి కర్మలు ఉండవని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. భక్తులకి కర్మలు ఉండవు, కర్మలు లేవు. భక్తులు అవుతూ మనం లక్ష్యం. హరే కృష్ణ. జయ కలియుగ హరినామ సంకీర్తనకి, శ్రీమద్ భాగవత మహాపురాణ గ్రంథానికి, భగవద్గీత మహాశాస్త్రానికి ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. హరే కృష్ణ. భక్తులు చాలా బాగా